కొన్ని సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి, ఇంకొన్ని సినిమాలు మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు అవి అయిపోయిన తర్వాత మన మనసులో ఎక్కడికో వెళ్ళి అలా కూర్చుండిపోతాయి. దాట్స్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. సినిమా పేరు ద షీప్ డిటెక్టివ్స్. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మో అమ్మమ్మో పడుకునే ముందర మనకి కొన్ని కథలు చెప్పి పడుకోబెడతారు కదా, అవి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ని ఇస్తాయి మనకి. ఆ ఫీలింగ్ ఒక సినిమా త్రూ వస్తే దాట్ ఈస్ దిస్ ఫిల్మ్. కథ విషయం సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫ్లాక్ ఆఫ్ షీప్స్ ఉంటాయి, దానికి ఒక షెపర్డ్ ఉంటాడు, చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు షీప్స్ అన్నిటిని. అండ్ ఎవ్రీడే నైట్ ఆ షీప్స్ పడుకునే ముందర వాళ్ళకి కొన్ని మర్డర్ మిస్టరీస్ చదివి పడుకోబెడతాడు అనమాట. అండ్ ఒకరోజు ఆ షెపర్డ్ని ఎవరో చంపేస్తారు. అండ్ ఆ షీప్స్గా తెలిసి ఎవరు మా షెపర్డ్ని చంపారని చెప్పి వాళ్ళు డిటెక్టివ్స్గా మారి మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తారు. అసలు ఈ లైనే నాలో ఉన్న చిన్నోడిని ఎక్కడో తట్టి అలా లేపిందనమాట, రే నీ సినిమా అని చెప్పి. అలా అని ఉత్త చిన్నపిల్లల కోసమే తీసిన సినిమా కూడా కాదు. ప్రాపర్ మిస్టరీ ఉంటుంది, ప్రాపర్ సెటప్ ఉంటుంది, గ్రేట్ పర్ఫార్మెన్సెస్. కానీ వీటన్నిటి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ ఉంటుంది, ఒక వార్మ్త్ ఉంటుంది. అంటే అది ఇప్పుడు మనలో మనం మిస్ అయ్యే ఇన్నోసెన్సా ఏమో నాకు తెలీదు. అంటే సినిమా అయిపోయిన తర్వాత మనకు అక్కడికి వెళ్ళి ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు ఏం చేస్తుంటారు అబ్బా అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ని మిస్ అవుతుంటాం మనం. అండ్ ఈ ఫీలింగ్ నాకు చాలా రోజుల తర్వాత ఒక మూవీ త్రూ కలిగింది. అంటే ఆ సినిమా 100 కోట్లు కొట్టింది, ఈ సినిమాకి ఇంత కలెక్షన్స్ వచ్చాయని మాట్లాడుకుంటున్న ఈ టైమ్స్లో స్టోరీ టెల్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇమోషన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇన్నసెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక సినిమాలో, వీటన్నిటి మీద వాట్ కెన్ సినిమా డూ టు యూ అని సినిమా పవర్ మళ్ళీ నాకు తెలియజేసిన ఒక సినిమాలా అనిపించింది. అటెన్షన్ కోసం తీసినట్టు అనిపించలేదు, టు లుక్ కూల్ తీసినట్టు అనిపించలేదు, ప్రేమతో తీసినట్టు అనిపించింది, ఫుల్ ఆఫ్ ఎఫెక్షన్తో ఈ సినిమాని తీసినట్టు అనిపించింది. అబ్సల్యూట్ 10 on 10, హైలీ రికమెండెడ్.